హాయ్ అండి. రామలక్ష్మణ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. భార్యలు పెళ్ళైన తర్వాత భార్యలు రావటం, భార్యలు వచ్చాక గొడవలు స్టార్ట్ అవ్వటం, అక్కడి నుంచి ప్రారంభమైంది కథ. కథలోకి వెళ్తే విశ్వనాథపురంలో రామలక్ష్మణ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఇద్దరికి ఒకరంటే ఒకరు అన్యోన్యత, ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. తమ్ముడంటే అన్నకి చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికి పిల్లలు అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణ్కి అయితే పిల్లలు లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో రామలక్ష్మణ్ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల భూమిని ఇద్దరు చెరో 5 ఎకరాల చొప్పున పంచుకుంటారు. అన్నదమ్ముల కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగం మాత్రం ఎక్కడ తగ్గలేదు. నాకు పిల్లలు లేరు అని నా భార్య నేను ఉన్నదంతా సర్దుకోగలవు అని అన్నయ్యకు ఇద్దరు పిల్లలు, ఉన్నదంతా బతుకులు అన్నకు కష్టం కదా అని భావనతో లక్ష్మణునికి ఉండేది. అందుకని అన్నదమ్ముల కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు ఎప్పుడూ తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదంతా సర్దుకోగలవు అని అన్నయ్యకు ఇద్దరు పిల్లలు, ఉన్నదాంతో బతుకులు అన్నకు కష్టం అనే భావన లక్ష్మణ్కి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరు లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్య కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒకటి అంది వస్తారు, తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవ్వచ్చు అని ఆలోచించేవాడు రాముడు. అంతే కదా, అన్న ఈ విధంగా ఆలోచించేవాడు, తమ్ముడు ఆ విధంగా ఆలోచించేవాడు. అన్నకు కష్టం వస్తే చూసుకోవడానికి పిల్లలు ఉన్నారు, కొడుకులు ఏదో ఒక రోజు అంది వస్తారు, తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతే కదా, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతను ధాన్యపు రాశిలో ఉన్న 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యం కొట్టెలు ధాన్యం వేయడం ఎన్నో ఏళ్లపాటు సాగింది. ఓసారి అన్నదమ్ములు ఇద్దరు ఒక ధాన్యం కొట్టెలు మరొక ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న విషయం ఇద్దరు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు. ఈ కథ మనందరికీ ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. సంపదలు పంచితే తగ్గవు, ప్రేమ పంచితే పెరుగుతుంది. నిజమైన బంధం అంటే ఒకరినొకరు అనుకోవడం కాదు, మౌనంగా సహాయం చేసుకోవడం. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉన్న చోట సమస్యలు అనేవి తాత్కాలికం, ఆ బంధం అనేది శాశ్వతం. మీరేమంటారు? మీకు కూడా ఇలాంటి అన్నదమ్ములకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.